తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసింది. ప్రభుత్వం 6 గ్యారెంటీల నుంచి మొదలు పెడితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటిపైన నిలదీసేందుకు సిద్ధమైంది. మనతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మేడం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలను బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించబోతుంది? చాలా అంశాలు ఉన్నాయి. ఓ నెల రోజులు డిస్కస్ చేస్తే కూడా సరిపోనంత అంశాలు ఇక్కడ ఉన్నాయి. పోతే ప్రభుత్వము పద్ధతిగా సమాధానం చెప్పాలి. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా బాధ్యతగా సమాధానం చెప్పాలి. ఊరికే వేగంగా మాట్లాడి తిట్టిపోతే కాదు. రైతుల సమస్య ఎదుర్కొంటున్నారు, గురుకులాలలో పిల్లల సమస్య ఎదుర్కొంటున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్య ఎదుర్కొంటున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు మూసి పక్కన ఉన్న ఇండ్లను కూల్చేస్తాం, సమస్య ఎదుర్కొంటున్నారు. ఖమ్మంలో చూస్తాం, సమస్య ఎదుర్కొంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ భూములు లాక్కుంటున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ సమస్యలు ప్రస్తావించడానికి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా బాధ్యతగా సమాధానం చెప్పాలని కోరుతున్నాం. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, మైక్ ఇవ్వట్లేదు, ప్రతిపక్షం వైపు స్పీకర్ చూడట్లేదు అన్న ఆరోపణలు మీ నుంచి వస్తున్నాయి. అదే కదా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత టైం ఇస్తున్నారు, ఇంకో పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత టైం ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా టైం ఇస్తున్నారు. భయం ఎందుకు? అసెంబ్లీ పెట్టేది ఎందుకు? ప్రజా సమస్యలు చర్చించడానికే కదా. సో చర్చిస్తున్నప్పుడు టైం ఇచ్చి చర్చించాలి. గతంలో చూసినాం అసెంబ్లీలో ఒక్కొక్క అంశం మీద ఒక రోజు నడిచిన సందర్భాలు కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే, ప్రభుత్వాన్ని రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే నిజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చ జరిగేటట్టు చూసుకోవాలి. కానీ ఈరోజు ప్రభుత్వం మాట్లాడడానికి టైం ఇవ్వకుండా ఏ విధంగా చూస్తుంది. బయట మాత్రం అసెంబ్లీకి రండి మాట్లాడండి, అసెంబ్లీకి రండి మాట్లాడండి అంటారు. అసెంబ్లీలో వస్తే మాట్లాడే అవకాశం ఇవ్వరు. వాళ్ళు మాట్లాడతారు, ఏదైనా చెప్తారంటే వివరణ ఇస్తారంటే తిట్లు తప్ప, గత ప్రభుత్వాన్ని కామెంట్ చేయడం తప్ప సమాధానం ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యతగా సమాధానం. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా ఒక అంశం ప్రస్తావనకు వస్తుంది. కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు రావాలని చెప్పి ప్రభుత్వం వచ్చాం కదా రండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నారు. చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. చాలా అంశాలపై ప్రభుత్వాన్ని మేము నిలదీస్తామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అన్ని అంశాలకు, ప్రతిపక్షాలు ఏవైతే అన్ని అంశాలకు సమాధానం చెప్పాలని చెప్పి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పరమేష్తో కరుణాకర్, 10 టీవీ, హైదరాబాద్.